నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రభుత్వ గెస్ట్ హౌస్లో శనివారం నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రజల మౌలిక వసతులపై అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించే పంటలకు సాగునీరు, ప్రజలకు పాఠశాలలకు త్రాగునీరు ఏర్పాట్లు సరిగ్గా ఉండే విధంగా చూడాలని, పట్టణంలో మండలాలలో శివారు బస్తీలలో మురికి కాలువలు, రోడ్ల ఏర్పాట్లు, వాటి మరమ్మతులు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో మరమ్మతులకై అవసరానికి తగ్గ అనుమతిని అధికారులు కల్పించాలని, రానున్న నెలల్లో రైతులు పండించిన ధాన్యం కోతకు వస్తుందని, ప్రభుత్వం సరఫరా చేసిన వడ్లను నిర్ణయించిన సమయంలో రైస్ మిల్లర్లు అందించే విధంగా చూడాలని, దానికి సరిపడా గిడ్డంగులను ఏర్పాటు చేసుకోవాలని, ఎవరైనా ఉచిత రేషన్ బియ్యం కొనుగోలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, డీసీసీబీ డెలిగేట్ గంగాశంకర్, నాగేశ్వరరావు, ఎంఆర్ఓ విఠల్, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, పట్టణ అధ్యక్షుడు పాషా మొయినుద్దీన్, నాయకులు తూము శరత్ రెడ్డి, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైస్ మిల్లర్స్కి హెచ్చరిస్తూ ఉన్నాను, అక్కడ ఆఫీసులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. మీ 4-5 మెంబర్స్ ఆర్ 6-7 మెంబర్స్ के वजह से మీరు చేయబట్టి సిస్టమ్ అంతా పోతా ఉంది. మీరు కొన్ని సొసైటీ మీ దీంట్లో పెట్టిన మార్కెటింగ్ సొసైటీ గోదామ్స్లో పెట్టి అప్పుడు మనం స్టాక్ లేకుండా పెట్టినాం. కానీ నిన్ననే ఆర్డర్స్ ఇచ్చారు. ఎవరు చెప్పినా ఒక 500 టన్స్ లేకుంటే 10 లారీలు ఇవ్వాలి, 10 లారీలు గవర్నమెంట్కి అయిన ఇంకా 10 ఇవ్వాలి. ఆ సిస్టంలో రావాలి. అవన్నీ మన ప్రజల ప్రాపర్టీ, సబ్కా ఏ ప్రాపర్టీ. हमारा क्या बोले तो तुम लोग ही लास होने वाले समझे. రైతులు కూడా అటువంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నప్పుడు మీరు అందరు కలిసి రావాలి. ఆ తహసీల్దార్లు కానీ ఆ సెక్రటరీలను అయితే తప్పులు చేస్తే తప్పనిసరిగా సస్పెండ్ చేయమని చెప్పడం జరిగింది. కన్సల్ట్ మినిస్టర్కి చెప్పినాను, తుమ్మల నాగేశ్వరరావు గారికి. ఇకనైనా మీరు తప్పులు చేయకుండా జాగ్రత్త పనిచేయాలి. రైస్ మిల్లర్స్ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మొన్ననే వెంకటేశ్వరన ఇది ఫ్రీ బియ్యం కూడా కొంటా ఉన్నారు. గరీబ్ వాళ్ళకు మనం రేషన్ బియ్యం ఏమంటారు దాన్ని, పీడిఎస్ బియ్యం కూడా గవర్నమెంటు బీద వాళ్ళకు బియ్యం ఇస్తూ ఉన్నాం. అది మనకు 35 రూపాయలు పడుతూ ఉంది. 35 रुपये गिरते. ये बदमाश आके वो ये करके 10-12 रुपये में लेके जाते. फिर उन्होंने खरीदे तो और 25 रुपये होना. उस वास्ते वो जाके बेच ले रहे. वो लोग कितने में बेच रहे? 25. नहीं तो वही सरकार को दे रहे. फिर ये सब अपना प्रॉपर्टी है. యూత్ కానీ ప్రజలు కానీ అటువంటి వాళ్ళని సపోర్ట్ చేయకుండా, అటువంటి వాళ్ళకు పనిష్మెంట్ అయ్యే విధంగా, అటువంటి వాళ్ళు ఎటువంటి తప్పులు చేయకుండా అరికట్టడానికి ఈరోజు మీటింగ్ చేసినాం. రైస్ మిల్లర్స్ కూడా ఒప్పుకున్నారు. ఓన్లీ సమ్ పర్సంటేజ్, కొందరు 5%, 6% చేయబట్టి అందరికి వస్తూ ఉంది. మీరు కూడా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఎందుకు? రేపు మనం ప్యాడీ కొనాలి, గోదామ్స్ లేవు, డబ్బులు కావాలి. ఇవన్నీ అట్లనే పెట్టినాం. బ్యాంకులలో ఇంట్రెస్ట్లు పెరిగిపోతూ ఉన్నాయి. అందుకొరకు దాన్ని కూడా సర్వే చేసినాం. అవి కూడా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.